చూస్తున్నారా ఎంత సాఫ్ట్గా, ఎంత మెత్తగా, ఎంత బాగున్నాయో. స్పాంజీ లాగా చూస్తున్నారు కదండి, ఎంత చక్కగా, ఎంత మెత్తగా ఉన్నాయో. ఈరోజు అయితే కనుక మనము ఇడ్లీ కోసము నానబెడుతున్నామండి. చూడండి, డబ్బా అనేది నేను ఈ మాత్రం తీసుకున్నాను. ఇది 1/2 కిలో డబ్బా, కొద్దిగా తక్కువ తీసుకున్నాను. ఈ రవ్వ మనము 2 సార్లు శుభ్రంగా, అంటే ఒకసారి ఏమైనా ఉన్నాయేమో శుభ్రంగా చూసుకొని ఆ 2 సార్లు బాగా కడిగేసి వాటర్ వేసి నానబెట్టేస్తున్నాను. 1/2 కేజీ రవ్వ అంటే మనకు 1/2 కేజీకి ఇంకా కొద్ది తక్కువే ఉంది కదా, అందుకనేసి మనకు మినపప్పు అయితే కనుక ఇది కూడా మనకు గుండ్లపు మినపప్పు అండి. గుండ్ల మినపప్పు అయితే కనుక మనకు పప్పు రుబ్బు అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఈ మాత్రం అయితే చాలు. అంటే పావు వంతు అనేది తీసుకున్నాను, ఇక్కడి వరకు తీసుకున్నాను. పావు దానికి 2-3 సార్లు కడిగేసి శుభ్రంగా వాటర్ వేసి వదిలేద్దాము. చూస్తున్నారు కదా, శుభ్రంగా 2 సార్లు కడిగేసి మనము వాటర్ వేసి వదిలేసాము. పిండి అనేది ఇలాగా బాగా నానాలండి. ఎంత నానితే మెత్తగా అంత మెత్తగా వస్తాయి ఇడ్లీలు. చూస్తున్నారుగా, తెల్లగా ఉంది. శుభ్రంగా కడిగిన తర్వాత మనకు ఈ మాదిరిగా ఉంటుంది. ఇప్పుడు మినపప్పు చూస్తున్నారా, గుండ్ల మినపప్పు ఇంత బాగా నానాలి. పప్పు ఎంత బాగా నానితే అంత బాగుంటాయి ఇడ్లీలు. చూస్తున్నారు కదా, ఇప్పుడుగా మనము మినపప్పు అనేది 2 సార్లు శుభ్రంగా కడిగేసి 3వ వాటర్ వేసి వదిలేసాను. పప్పు ఎంత నానితే అంత బెటర్, మనకు రుబ్బు అనేది బాగవుతుంది. మనకు దబ్బా పప్పు లేకుండా గుండ్ల పప్పు తీసుకుంటే చాలా బెటరు. అందుకనే పప్పు శుభ్రంగా 2 సార్లు కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో పప్పు అనేది వేసేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసి గ్రైండర్ చేద్దాం. చూస్తున్నారు కదా, పప్పు అనేది బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు పైన ఉన్న మనం రవ్వ మీద ఉన్న వాటర్ తీసేసామండి. తీసిన తర్వాత చూడండి, ఇలాగ పిండి అనేది ఇలాగ పిండేసి మనం గ్రైండ్ చేసిన మినపప్పు మిశ్రమంలో వేయడం. ఇలాగా ఎక్కువగా లూజ్ లేకుండా చూసుకోండి, మరి అంతగా టైట్ ఉండొద్దు, లూజ్ ఉండొద్దు. జారాలి పిండి అనేది. ఉప్పు అనేది ఇప్పుడు మనం పిండి కలిపేటప్పుడే ఉప్పు కూడా వేసామనుకోండి, మనకు ఉప్పు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కలపడమే చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనేసి నేను ఉప్పు అనేది సరిపోయినట్టుగా ఉప్పు అనేది ఇందులో యాడ్ చేశాను. మన పిండికి సరిపోయినట్టుగా కొద్దిగా సోడా పొడి కూడా వేయండి, అంటే సోడా ఉప్పు అంటారు కదా, అది కూడా వేస్తే చాలా మెత్తగా వస్తాయి, దూదుల్లాగా వస్తాయి మెత్తగా. ఇప్పుడు మొత్తం పిండిని ఒక్కసారి బాగా కలిపేద్దాం. ఇలాగా మనకు టైట్ ఏమన్నా అనిపించింది అనుకోండి, కొద్దిగా జస్ట్ కొద్దిగా వాటర్ కూడా కలుపుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు కలపడం కన్నా ఉదయం కలిపితేనే బెటర్. ఎందుకంటే మనం ఇప్పుడు సాల్ట్ వేసాం కదా, దాన్ని బట్టి మనకు లూజ్ అయ్యే ఎక్కువగా ఉంటుంది ఛాన్సెస్. అందుకనేసి ఇప్పుడైతే వాటర్ అయితే నేనేం కలపడం లేదు ఇందులో. మీకు టైట్ అనిపిస్తే ఇంకా ఎక్కువగా కొద్ది లూజ్ చేసుకోవచ్చండి, ఇంకా ఇడ్లీ పెట్టకముందే. ఇప్పుడు పిండి ఈ మాత్రం ఉంది కదా, అందుకనేసి మార్నింగ్ చూద్దాం. ఇప్పుడు మనం ప్లేట్ మూసేసి వదిలేద్దాం. ఇప్పుడు మనం అడుగుకి ఇడ్లీ పాత్రలో వాటర్ అనేది వేసుకున్నామండి. చూస్తున్నారు కదా, మనం రాత్రి వేసినప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు బాగా పొంగింది చూడండి. పొంగిన పిండిని మనం ఒక్కసారి బాగా ఇలాగా కలపాలి అన్నమాట. చూస్తున్నారా, మెజర్మెంట్ మనకు కరెక్ట్గా ఉంది పిండి. మరి అంత గట్టిగా లేదు, అంత లూజుగా లేదు. పిండి వేసేటప్పుడు పాత్రలు ఒక్కసారి కొద్దిగా తడిపేసి కొద్దిగా వాటర్ డ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఈ పిండిని ఈ ఇడ్లీ పాత్రలో ఇలాగే వేయడమే. మొత్తం ఇలాగే వేసి పెట్టుకుందాము. కింద ఒక ప్లేట్ ఆల్రెడీ పెట్టాము, ఇది 2వ ప్లేటు. ఇప్పుడు ఇక్కడ మనం 3వ ప్లేట్ కూడా పెట్టేసామండి. మనకు ఈ అంచు అనేది గాలి అస్సలు బయటికి రాకుండా మనకు ఆవిరితోనే బాగా ఉడికించే ఇడ్లీలండి. అందుకనేసి మనకు మూత అనేది కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మూత కూడా పెట్టి చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు మూత కూడా నేను పర్ఫెక్ట్గా చూస్తున్నారా, గాలి అనేది ఎక్కడ మనకు అవకాశం లేదు కదా బయటకు వెళ్ళడానికి, ఇలా ఉండాలి మూత.
అప్పుడైతే ఇడ్లీలు మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి. మూత అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టామండి. ఒక 20 నిమిషాలు నేను హై మంట మీద పెట్టేస్తాను. ఆ తర్వాత 20 నిమిషాల తర్వాత నేను తగ్గించి ఒక 12 నిమిషాల పాటు మళ్ళీ సిమ్ పైన పెట్టేస్తానండి. అప్పుడు మనకి ఇడ్లీలు అనేటివి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూద్దాం. అయితే చూస్తున్నారు కదా, ఇడ్లీ వేడి వేడి ఇడ్లీ రెడీ. ఎలా ఉన్నాయో చూద్దామా. మనకు చక్కగా ఇలా పట్టుకుని కూడా 2 రింగ్స్ ఇచ్చాడు. చూస్తున్నారు కదా, చక్కగా ఇలాగా మనము ఒక కడ్డీ ద్వారా పట్టుకొని తీయవచ్చు. ఎంత వేడిగా ఉన్నా కానీ సరే.